నమస్కారం. దాత్రి భక్తికి స్వాగతం. నేను మీ మహేశ్వరి. ఈరోజు మనతో ఉన్నారు దేవాదాయ శాఖ శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయం లోయర్ ట్యాంక్ బండ్ ప్రధాన అర్చకులు శ్రీ సాత్విక్ గురుగారు మనతో ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, బోనాల పండుగలో పలహార బండ్లకు కూడా చాలా ప్రత్యేకత విశిష్టత ఉంది. దాని గురించి కూడా చెప్పండి గురు. దేవాలయంలో అమ్మవారికి మొక్కు పెట్టుకుంటారమ్మా. సంతానం గురించి, వ్యాపారం గురించి, మాకు మంచి ఇల్లు కావాలమ్మా, మాకు మంచి వ్యాపారంలో మంచిగా సెట్ అవ్వాలమ్మా, మా పిల్లలకు మంచి విద్య రావాలమ్మా, మంచి సీట్ రావాలమ్మా అని అమ్మవారికి మొక్కుంటారు. మొక్కున్నటువంటి భక్తులు 7 అంతస్తుల మేడకల ఒక తొట్టెలను సమర్పణ చేస్తామంటారు. అది పూల తొట్టెలు కావచ్చు, రంగు కాగితాలతో చేసినటువంటి తొట్టెల్ని కావచ్చు. దాన్ని చాలా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి విధంగా ఆవాహన చేసుకొని ఆ యొక్క వారి ఇంటి దగ్గర నుండి ఆ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మేకపోతులను బండికి కట్టి దాని మీద పెట్టి దాని మీద ప్రసాదాలు అవన్నీ కూడా పెట్టి వచ్చినటువంటి పురజనులందరికీ కూడా ఆ జాతరలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా ప్రసాదాన్ని ఆ పలహారాన్ని అందరికీ కూడా విభజన చేసుకుంటూ ఆ దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ యొక్క తొట్టెలని సమర్పణ చేస్తారు. దాని యొక్క అర్థమే ఆ పలహార బండ్లమ్మ. ఆ విధంగా అమ్మవారికి ఆ తొట్టెల్ని కూడా సమర్పణ చేస్తారు. ఈ యొక్క బోనాల జాతరలో చాలా విశేషమైనటువంటి మనకి సాంప్రదాయమైనటువంటి ప్రకృతిని కాపాడే విధంగా ఉన్నటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క బోనాలు నిర్వహించేటువంటి ప్రక్రియలో అమ్మవారు జాతి, కులము, మతము, పరము ఎటువంటి తేడా లేకుండా అందరినీ కూడా సమైక్యంగా చూసింది. కుమ్మరివాడితో కుండ చేయించడం, బలిజవాడితో డప్పు వాయించడం, మంగళి మాదిగా అటువంటి కమ్యూనిటీలో నుంచి వచ్చేటువంటి వారి చేత తెప్పోత్సవాలు చేయించడం, ఇవన్నీ కూడా ఒక్కొక్క కమ్యూనిటీకి ఇచ్చినటువంటి అమ్మవారు వరంగా భావిస్తారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా బోనాల జాతర ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మన పుట్టింటికి వెళ్ళి మనం బోనం సమర్పిద్దామా అనేటువంటి ఆనంద ఉత్సవంలలో అందరూ కూడా పాల్గొంటారు. కాళ్ళకు పసుపు రాసుకొని సాక్షాత్తు అమ్మవారిలాగా పట్టు పీతాంబరాలు కట్టుకొని ఆభరణాలు ధరించి తల్లో జడ నిండా పూలు పెట్టుకొని ఆ బోనం ఎత్తుకొని వస్తే సాక్షాత్తు అమ్మవారే వస్తుందిగా భావిస్తారు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను, దైవం మానుష రూపేనా అని. భగవంతుడు ఎక్కడో ఉండడు, మనిషి రూపంలోనే వచ్చి మనకు సహకరిస్తాడు. కాబట్టి అటువంటి మనిషి రూపంలోనే ఉన్నటువంటి జగన్మాత వారిని ఆవాహన చేసి ఆ అమ్మవారు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తుంది. ఆ బోనంలో పెట్టేటువంటి పదార్థం కూడా చాలా విశేషమైన పదార్థము. పసుపుతో కలిపినటువంటి అన్నము, లేదా మధురంతో బెల్లంతో కలిసినటువంటి పాయసం కానీ, చింతపండు పులుసు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే వేప మండలు, దానిపైన పెట్టే గండ జ్యోతి, ఒక్కొక్క దానికి ఒక రకమైనటువంటి విశేషమైనటువంటి ప్రతిపాదకం తెలియజేశారు. అమ్మవారికి సమర్పణ చేసేటువంటి భోగంలో ఎటువంటి ఆ అమ్మవారు తీసుకున్నాక మిగులు ప్రసాదం తీసుకోవడం వలన మనకి ఎటువంటి రుగ్మతలు కలగకుండా యాంటీబయాటిక్ నిమిత్తం పసుపు వేస్తారు. బెల్లంతో చాలా ఐరన్ శక్తి అంతా కూడా మన శరీరంలో సమకూరుస్తుంది. అటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తే ఇంకా ఆనందభరితంగా ఉంటారు. అలాగే పైన వేసేటువంటి చలవ పదార్థాలైనటువంటి ఉల్లిపాయ ముక్కలు శరీరానికి ఉల్లి చేసిన మేరు తల్లి కూడా చేదని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అటువంటి ఆ ఉల్లిపాయలతో చేసినటువంటి శాఖని అమ్మవారికి శాఖగా సమర్పణ చేసి దానిపైన వేప మండలు పెడతారు. వేప మండలు పెట్టడం వలన ఎటువంటి కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించినటువంటి ఏ విష పదార్థం కూడా మనకి దరి చేరకుండా ఉండడం కోసమని ఆ వేపమండలిని పెట్టి శరీరంలో పూర్వకాలంలో ఒక సాంప్రదాయం ఉండేదమ్మా. ఇంట్లో ఎవరికన్నా ఆరోగ్యం బాగలేకపోతే మన కులదైవానికి గండ దీపంతో వెళ్ళి దర్శనం చేసుకునేవారు. తల మీద దీపం పెట్టుకొని తడి బట్టలతో స్నానం చేసి వెళ్ళి ఆ దీపాన్ని కనుక సమర్పణ చేస్తే ఆ గండం అంతా కూడా తొలిగిపోతుందని చెప్పేసి అటువంటి గండ దీపాన్ని ఈ ఆషాఢ మాసంలో, శ్రావణ మాసంలో జరిగే బోనాల ఉత్సవాల్లో విశేషంగా దాన్ని అలంకరణ చేసుకొని ఇంటి దగ్గర వెలిగించుకున్నటువంటి ఆ గండ జ్యోతి మనం దేవాలయానికి వెళ్ళే వరకు కూడా ఆరిపోకుండా చాలా జాగ్రత్తగా, అంత బరువుగా కూడా ఉన్నా కానీ మన ఇంటి ఆడపిల్లలు, మన తెలంగాణ రాష్ట్ర ఆడపిల్లలందరూ కూడా చాలా కష్టంగా కాకుండా ఇష్టంగా దాన్ని తలపై మోస్తూ అమ్మవారికి సమర్పణ చేస్తారు. అమ్మా జగన్మాత, మా అందరినీ కూడా చాలా జాగ్రత్తగా కాపాడు తల్లి, మమ్మల్ని అందరినీ కూడా రక్షించు తల్లి అని చెప్పేసి అమ్మవారికి సమర్పణ చేసుకుంటారు. అవన్నీ కూడా స్వీకరించినటువంటి తల్లి కేవలం మనకి ఇష్టమైన పదార్థం ఇస్తేనే మనం ఎంతో సంతోషపడతాం. ఆవిడికి ఇష్టమైనటువంటి పదార్థం, ఇష్టమైనటువంటి మనుషులు, ఇష్టమైనటువంటి నృత్య గీతికలతోటి, ఇష్టమైనటువంటి ఆ పోతరాజులతోటి మనం కనుక ఒక గుంపుగా వెళ్ళి మన కాలనీలో, బస్తీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్తే ఒక్కరు వస్తేనే ఎంతో సంతోషపడతాం. మన ఇంటికి బంధువులు వస్తే, అలాంటిది 10 మంది బంధువులు వస్తే ఎంతో ఆనందభరితంగా ఉంటాం కదా. అలాంటిది అందరూ కలిసి ఆ దేవాలయానికి వచ్చేసరికి అమ్మవారు ఇంకా ఆనందభరితురాలవుతుంది. ఆహా, నా కోసమే కదా ఈ పురజనులందరూ కూడా బోనాన్ని సమర్పిస్తున్నారని చెప్పేసి
విశేషమైనటువంటి ఆ యొక్క ఆవిడ అవ్యాజ కరుణామూర్తి అయినటువంటి అమ్మవారు వారిని అందరూ కూడా కరుణించి కాపాడుతుంది అనేది ఈ యొక్క బోనాల విశేషంలో ఉన్నటువంటి యొక్క సమర్పణమ్మ. ఈ యొక్క బోనాలలో ఇంకొక ప్రత్యేకంగా మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటి రోజేమో అమ్మవారు చాలా సౌమ్యంగా ఉంటుంది. రెండో రోజు సోమవారం నాడు జరిగేటువంటి కార్యక్రమంలో అమ్మవారిని రక్తాక్షి అలంకరణలో అలంకారం చేస్తారు. అంటే ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి భూత ప్రేత పిశాచ రాక్షసాలన్నింటినీ కూడా తొలగింప చేయడానికి ఆ జగన్మాత రక్తాక్షి అలంకరణగా ఎర్రటి వస్త్రాలు ధరించి ఎర్రటి అలంకరణతోటి చాలా ఉద్రేకభరితంగా తయారై ఘటోత్సవాన్ని ఆవిడని ఆవాహన చేసుకొని, ఘటము అనగా పచ్చి కుండలో కళ్ళు తీసుకొని రావడం. గీత కార్మికులందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయానుసారం వారు ఆ గీత చెట్టు నుండి, ఆ కళ్ళు చెట్టు నుంచి, తాటి చెట్టు నుంచి కళ్ళు తీసి ఆ కుండలో పోసి అమ్మవారికి ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి దేవాలయానికి సమర్పణ చేస్తారు ఆ యొక్క ఘటాన్ని. అలాగే గంగ తెప్పోత్సవం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ప్రతి ఊరి శివార్లలో ఉండే చెరువుల దగ్గర ఈ యొక్క దేవాలయం ఉంటుందని. అటువంటి ఆ చెరువులు కూడా పొంగి పొర్లి ఆ గ్రామంలో రాకుండా ఉండడం కోసం, ఎటువంటి యొక్క ఇబ్బంది కలగకుండా చేయడం కోసం, క్షామాన్ని కలగజేయకుండా అంటే నష్టాన్ని కలగజేయకుండా ఉండడం కోసం, సస్యశ్యామలంగా ఉంచడం కోసం గంగ తెప్పోత్సవం అని చేస్తుంటారు. మన దేవాలయాల్లో ఇప్పటికీ కూడా అనాదిగా వస్తున్నటువంటి, చారిత్రాత్మకంగా శతాబ్దాలుగా వస్తున్నటువంటి దేవాలయాలు మన సికింద్రాబాద్, హైదరాబాద్ ఏరియాలలో విపరీతంగా ఉన్నాయి. అటువంటి దేవాలయాల్లో గంగ తెప్పోత్సవం చేస్తారు. అలాగే సాయంత్రం జరిగేటువంటి ప్రక్రియలో అమ్మవారిని రంగం కార్యక్రమం, పచ్చి కుండ మీద ఒక జోగిని స్త్రీ తన శరీరం మీదకి అమ్మవారిని ఆవాహన చేసుకొని ఆ యొక్క భవిష్యవాణి అమ్మవారు చెప్పేటువంటి మాటలన్నీ కూడా మనకు తెలియజేస్తుంది. మనకి ఎటువంటి కష్టం ఉన్నా కానీ మనం ఎదురుగా వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు ఇది ఇవ్వమ్మా అంటే ఆవిడ ఇస్తుంది, పరోక్షంగా ఇస్తుంది, కానీ ప్రత్యక్షంగా నోరు తెరిచి నేను ఇస్తాను అని అనలేదు కదా. అటువంటి యొక్క బాధలన్నీ కూడా మనకు కలగ చేయకుండా ఉండడం కోసం, మన తృప్తి కోసం సాక్షాత్ అమ్మవారి ఆ జోగిని స్త్రీ ఆ శరీరం మీదకి ఆవాహన చేసి మనం అడిగేటువంటి ప్రశ్నలకి, మనకున్నటువంటి ఈతి బాధలకి ఆవిడ చాలా ప్రత్యేకమైనటువంటి సమాధానాన్ని తెలియజేస్తుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా గావు అని చేస్తారమ్మ. పూర్వకాలంలో ఈ యొక్క పోతరాజు చేసేటువంటి వ్యక్తి అమ్మవారిని ఆవాహన చేసుకున్న తర్వాత శరీరం చాలా బలంగా దృఢంగా తయారయ్యేది. పూర్వకాలంలో దున్నపోతుని నోటి పండ్లతోటి కొరికి చంపేవారు. ఇప్పుడున్నటువంటి న్యాయశాస్త్రానుసారం జంతుబలి నిషేధం కాబట్టి దానికి పర్యావసానంగా మిగతా రకాలైనటువంటి గుమ్మడికాయని వాటిని మాత్రమే ఆ నోటితో కొరుకుతున్నారు. అదొక్కటే ఇప్పుడు నవీనంగా మారింది తప్ప మిగతా జరిగే ప్రక్రియలన్నీ కూడా కొన్ని శతాబ్దాలుగా ఏ విధంగా అయితే నిర్వహించుకుంటూ ఈ బోనాలు సమర్పణ చేయడం జరుగుతుందో ఇప్పటికీ కూడా అదే ప్రకారంగా జరుగుతుంది. అలాగే బలిగంప, ఈ యొక్క బలిగంప అమ్మవారికి సమర్పణ చేసినటువంటి యొక్క బోనాలలో ఉన్నటువంటి అన్నాన్ని ఎవరైతే రంగం చెప్పిన స్త్రీ ఆ ఊరు మొత్తం కూడా చల్లుకుంటూ వెళ్ళినట్టయితే ఆ ఊరిలో ఎటువంటి యొక్క క్షామము, ఎటువంటి యొక్క దుష్ట ప్రయోగాలు కూడా కలగకుండా అందరినీ కూడా కాపాడడం కోసం ఆ ఊరు మొత్తం కూడా ఆ బలిగంపను విస్తరింపు చేసుకుంటూ చల్లుకుంటూ వెళ్తుంది అన్నట్టు. దాని యొక్క బలిగంప యొక్క విశేషం ఏంటంటే, ఇంతకుముందు పూర్వకాలంలో ఈ యొక్క గాలి ధూళి పట్టడం, దయ్యాలు పట్టడం చాలా అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. మన ఇప్పుడు అంటే మనుషుల్ని చూసి దయ్యాలు పారిపోతున్నాయి, కానీ ఒకప్పుడు దయ్యాలను చూసి మనుషులు భయపడేవారు. అటువంటి వాటి నుండి కూడా కొన్ని క్రూరమైనటువంటి మృగాలు కూడా ఆ గ్రామంలో రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి మన పెద్దవాళ్ళు ఈ యొక్క బలిగంప అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టారు. ఆ విధంగా రెండో రోజు జరిగేటువంటి కార్యక్రమంలో విశేషంగా అమ్మవారు ఈ యొక్క పురజనులందరినీ కూడా కాపాడడం కోసం ఆవిడ రక్తాక్షి అలంకరణలో ఉన్నారు. అమ్మవారిని శంకరాచార్యుల వారు శ్లోకంలో చెప్తారు, కల్లోలోల్లసితామృతాబ్దిలహరి మధ్యే విరాజన్మణి ద్వీపే కల్పక వాటికా పర్వతే కాదంబ వాట్యుజ్వలే రత్న స్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మిత జననితే భావయే సింహాసనం భావయే. అమ్మా జగన్మాత ఈ యొక్క ఆకాశం అనేటువంటి యొక్క పందిరిలో, భూమి అనేటువంటి మండపం మీద నీకు చాలా పెద్ద సింహాసనం వేస్తామమ్మా, మీరు కూర్చోండి అంటే అప్పుడు ఆ అమ్మవారు చెప్తుంది ఏంటంటే, ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తారు, ఎవరైతే ఎటువంటి యొక్క ప్రయోగం లేకుండా చేస్తారు, పరాపేక్ష లేకుండా చేస్తారు, వారికి వారి మనస్సులోనే నేను సింహాసనం చేసుకొని కూర్చుంటాను, నాకు ఎటువంటి బంగారు ప్రాకారాలు అవసరం లేదు, నేను భక్తుల మధ్యలోనే ఉంటుంది అని చెప్పేసి ఆ జగన్మాత అయినటువంటి ఆ యొక్క అమ్మవారు శంకరాచార్యుల వారికి చెప్పినటువంటి యొక్క విషయం ఇది. అలా మనం అడగగానే అమ్మా పిలవగానే ప్రత్యక్షంగా పలికేటువంటి యొక్క దేవత ఈ యొక్క గ్రామ దేవతల్లో చాలా విశేషంగా ఉంటారు. అందులో ఈ యొక్క కలియుగంలో
ఆ అమ్మవారికి కలవ చండీ వినాయక అంటారమ్మ. కలియుగంలో అమ్మవారు చాలా ప్రాశస్త్యం గల అమ్మవారు అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తున్నాయి, మహర్షులు కూడా చెప్పారు. ఎవరైతే ఈ యొక్క కలియుగంలో అమ్మవారిని ఆరాధన చేస్తారో దుష్ట శక్తుల నుంచి వారు కాపాడబడి వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉంటారని చెప్పేసి మనకి పురాణాలు వేదాలు చెప్పినటువంటి యొక్క విషయం. అలాగే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల జాతరలో ప్రత్యేకంగా ప్రభుత్వ అధికారులు, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొని వారికి ఉన్నటువంటి యొక్క కష్టాన్ని, అమ్మా మా రాష్ట్రంలో ఎటువంటి ఒక ఈతి బాధలు కూడా లేకుండా మమ్మల్ని అందరినీ కూడా కాపాడమ్మా అని చెప్పేసి ఎంతోమంది పుర ప్రముఖులందరూ కూడా సాక్షాత్తు అమ్మవారిని ప్రశ్నించి ఆవిడ దగ్గర నుంచి సమాధానం తీసుకుంటున్నారు. ఎటువంటి యొక్క ఇబ్బందులు కలగకుండా భక్తులను ఏ విధంగా కాపాడాలో ఆ జగన్మాత ఆ భవిష్యవాణి రూపంలో మనకు తెలియచేయడం వలన, దానివల్ల జరిగేటువంటి దేవాలయాల్లో జరిగేటువంటి పూజా కార్యక్రమాలు, చండీ హోమాల వలన భక్తులకి, ఆడపిల్లలకి ఎటువంటి యొక్క ఇబ్బంది కలగకుండా ఆ జగన్మాతే మనల్ని అందరూ కూడా కాపాడుతుంది. గురుగారు, మీ విలువైన సమయాన్ని మా కోసం అందించినందుకు ధన్యవాదములు.